ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, గివ్ రెస్ట్ టు ద వెరీ, దిస్ ఈజ్ స్లోనెస్ అండ్ రెస్ట్. ఐజయా 28:11 వర్సెస్. అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. యెషయా గ్రంథము 28:11. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మన యొక్క విశ్వాస జీవితంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, కొన్ని సందర్భాల్లో తుఫాను లాంటి పరిస్థితులు, సాతాను తెచ్చే శోధనలు, మన జీవితంలో ఇంకా మన దేవుడు వద్దు అనుకునేంతగా అలాంటి తారుమారు పరిస్థితుల్ని సాతాను కల్పిస్తాడు. అలాంటప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆయన బాహుబలము కలిగిన వాడు, ఎంతో మనల్ని ప్రేమించేవాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండు, నేను నీ పరిస్థితులు అన్నిటిలో నుంచి నిన్ను విడిపించేవాడిని నేనే, నీకు నెమ్మది కలుగ చేసేవాడిని నేనే అంటున్నాడు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన చేతికి కానిది ఏదీ లేదు. ఆయన సాతాను యొక్క కార్యాలను అణచివేసే శక్తిమంతుడు. ఆయన మనము బాధపడుతుంటే నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు. కాబట్టి మనము దేవుని యొక్క విశ్వాసంతో మనం నిలిచినప్పుడు ఆయన ప్రేమ మన పట్ల మరింత బలంగా కనబడుతుంది. కావున మనము దేవుని యొక్క సింహాసనం మీదకు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో దేవునిని ఎదుగు సమాధానంతో అడగాలి, ప్రభువా అలాంటి పరిస్థితుల నుండి నాకు నెమ్మది కలుగ చేయి ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో సింహాసనం మీదుట ఏడ్చి ప్రార్థించినప్పుడు ఆ పరలోకం నుంచి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అది దేవుని యొక్క ప్రేమ. మనము బాధపడితే దేవుడు చూడలేడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి భయంకరమైన ఉపద్రవాలైనా మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వద్ద ఉండి మనము సంతోషం, సమాధానాన్ని, నెమ్మదిని పొందుకొని ఆయన ఒడిలోనే విశ్రాంతి పొందుకునే వారముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి మనమందరము దేవుని సింహాసనం ఎదుట ఓపికతో నిరీక్షణ గలవారమై ఉండినట్లు దేవుడు అటు కృప దయచేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, వారి కుటుంబంలోనూ శాంతిని, సమాధానము, నెమ్మదిని దయచేయమని, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.